ఇవాళ నేను మీకు మా ఇంటి పనసపండు కథ ఒకటి చెప్తా. పనసపండుని తినాలన్న కోరిక పుట్టింది అత్తయ్య గారికైతే, దాన్ని తీర్చింది మాత్రం మా మామయ్య గారు. పొద్దున మామయ్య ఆఫీస్కి వెళ్లే ముందు టీవీ చూస్తూ పనసపండు తినక చాలా రోజులు అవుతుంది అన్నది. అంతే, ఇంకా ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇలా కాయని తీసుకొని ఇంటికి వచ్చేసారు. తినడానికి ఎంత ఈజీగా ఉంటుందో కట్ చేయడానికి అంత కష్టపడాలి. అయితే దీన్ని కట్ చేయడానికి ముందుగా మనము మన చేతులకి అండ్ అలాగే కత్తికి కూడా ఇలా నూనె రాసేసి పనసకాయకి ఒక పొడవాటి ఘాటు పెట్టుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే లోపల ఉన్న పనసపండును తీయడానికి మనకి ఈజీ ప్రాసెస్ అవుతుంది. అయితే ఈ పనసకాయని కట్ చేయాలంటే మనకు కాస్త ఓపిక ఉండాలి అండ్ అలాగే స్ట్రెంగ్త్ ఉండాలి. వీటన్నిటితో పాటు కాస్త ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోయినా కట్ చేయొచ్చు, కానీ కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇంట్లో అంత స్ట్రెంత్ ఓపిక అంటే మా వారికి ఉందని చెప్పి మా వారితో ఇలా స్టార్ట్ చేయించగానే పిల్లలు అల్లరి కూడా స్టార్ట్ చేశారు. అయితే ఇంకా వీళ్ళతో అయ్యే పని కాదని చెప్పి మా అత్తయ్య గారు కూడా ఇలా ఒక చెయ్యేశారనమాట. అయితే ఈ పండుని తినడం మా పిల్లలు ఫస్ట్ టైం అయినప్పటికీ దీని టేస్ట్ మాత్రం భలే ఎంజాయ్ చేశారు. ఈ ఫ్రూట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ పనస పండులో విటమిన్ ఏ, సి, పొటాషియం, ఫైబర్ అండ్ ఇంకా రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే దీన్ని ఒక మోడరేట్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ మా పిల్లలైతే కట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా, అంతెందుకు పనసపళ్ళన్నీ అయిపోయేదాకా నాన్ స్టాప్గా తింటూనే ఉన్నారు. వాళ్ళకంతా నచ్చింది ఆ ఫ్లేవర్. ఇలా మా ఇంటికి వచ్చిన పనస పండుతో రకరకాల మెమరీస్ అన్ని క్రియేట్ చేసుకొని వీడియో రూపంలో గుర్తుండిపోయేలాగా రికార్డ్ చేశాం. రియల్ హ్యాపీనెస్ అనేది ఇలా చిన్న చిన్న మూమెంట్స్లోనే ఉంటుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ దోస్. అయితే మనకి బయట పనస పండ్లు డజన్ 100 రూపీస్ అమ్ముతారు, కానీ మనం ఇలా పనసకాయ తెచ్చుకోవడం వల్ల మనకి మినిమం టు మినిమం 10 డజన్స్ వస్తాయి. పనస పండులో వచ్చిన గింజలు అయితే కొంతమంది వేపుకుంటారు, మరి కొంతమంది కూర కూడా చేసుకుంటారు. మా ఇంటి పనస పండు కదా, అలా అత్తయ్య మావయ్యతో మొదలయ్యి ఇలా మా వారి కటింగ్తో ఎండ్ అయిపోయింది. మీకు కూడా ఇలాంటి పనస పండు మెమరీ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి.